Hello everyone, welcome to AKSIES Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 22nd డిసెంబర్ 2024 కు సంబంధించి హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. కువైట్లో ఉన్న భారత ప్రవాసులను మినీ హిందుస్థాన్ అన్న మోదీ గారికి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా కువైట్ రిలేషన్స్ సంబంధించి, అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లో రూల్ 93(2) సబ్ క్లాస్ ఏ సవర్ణకు సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. జిఎస్టీ రివ్యూ మీటింగ్ సంబంధించి కీలక మార్పులు ఏంటో కూడా మనం చూద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గణాంకాలు ఏం చెప్తున్నాయి, మన స్టేట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ గురించి కూడా చూద్దాం. డిజిటల్ వారియర్స్ అనే కార్యక్రమం ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మోడీ కాల్స్ డయాస్పోరా ఇన్ కువైట్ మినీ హిందుస్థాన్. ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇటీవలే మనం ఇండియా కువైట్ రిలేషన్స్ దృష్ట్యా మోదీ గారి పర్యటన అనేది కువైట్లో మనకి స్టార్ట్ అయింది, రైట్. సో అది కంటెక్స్ట్ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో భారత ప్రవాస భారతీయులకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళని అడ్రస్ చేస్తూ, ఇక్కడ వాళ్ళని మినీ హిందుస్థాన్గా ఇక్కడ రెఫర్ చేస్తూ మన ఇరు దేశాలకు సంబంధించి కల్చరల్గా ఎకనామికల్గా కనెక్ట్ అయి ఉంది అనే మేజర్ పాత్ర అనేది మనం పోషిస్తున్నారు అనే రెఫరెన్స్లో కూడా ఇది చెప్పారు. అయితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ విజిట్ అనేది కువైట్కి ఇది ఒక 43 సంవత్సరాల తర్వాత పర్యటనగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు వెళ్ళారు, రైట్. సో అయితే ఇక్కడ ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రధానంగా తెలుసుకోవాలి, ఫోకస్ చేయాలి. ఇక్కడ ఇండియా డయాస్పోరా అనేది గల్ఫ్ కంట్రీస్లో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ కువైట్లో ఆల్మోస్ట్ 1 మిలియన్ ఇండియన్స్ ఇక్కడైతే ఉన్నారు అప్రాక్సిమేట్గా, రైట్. సో ఇక్కడ ఎకనామీ అదేవిధంగా గ్లోబల్ రెమిటెన్సెస్ సంబంధించి మనకు కాంట్రిబ్యూషన్ అయితే వీళ్ళ ద్వారా చాలా ఉంది, రైట్. అదేవిధంగా మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేషన్స్లోనే మనం చూస్తే ఆల్మోస్ట్ 8 మిలియన్ ప్రవాస భారతీయులు అయితే ఉన్నారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎకనామిక్ అండ్ కల్చరల్ బ్రిడ్జ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జీసీసీ అంటే ఏంటి? ఈ జీసీసీ ఒక రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ అండ్ పొలిటికల్ ఎకనామిక్ యూనియన్గా ఏర్పడింది. ఇది బహ్రెయిన్, కువైట్ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిపి ఈ జీసీసీ కంట్రీస్ అయితే టోటల్ మనకి 7 కంట్రీస్ అయితే ఉన్నాయి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివే మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో దీని మీద ఫోకస్ చేయాలి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా. అదేవిధంగా ఇక్కడ కీ హైలైట్స్ ఏంటి ఇంపార్టెంట్గా ఈ విజిట్లో మనం అర్థం చేసుకుంటే పిఎం గారు అడ్రస్ సంబంధించి డయాస్పోరా కాంట్రిబ్యూషన్ మేజర్గా మనం చెప్పుకోవచ్చు. డయాస్పోరా కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ ఎకనామికల్గా కావచ్చు, ఇంపార్టెంట్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా చాలా, అంటే కువైట్లో ముఖ్యంగా వీళ్ళు సొసైటీని ఎన్రిచ్ చేసే విధంగా ఇండియన్ స్కిల్స్ అనేవి, టెక్నాలజీ అనేది, ట్రెడిషన్స్ అనేవి ఉన్నాయనేది కూడా ఇక్కడ సంబోధించారు. అదేవిధంగా ఇండియా అనేది ఒక స్కిల్ క్యాపిటల్గా మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్డ్ టాలెంట్గా మనం ఇండియా పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ యంగెస్ట్ కంట్రీగా మన స్టేటస్ అనేది పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మనకి ఇండియా కువైట్ రిలేషన్స్ వైజ్ మనం చూసుకుంటే సెంచరీస్ ఓల్డ్ ట్రేడ్కి సంబంధించిన మనకి మూలాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి కూడా బలపడుతున్నాయి ఇక్కడ. సో దాంతోపాటు స్ట్రాంగ్ బాండ్స్ అయితే మనకి హిస్టారికల్ ట్రేడ్గా మనం చూడొచ్చు. పర్ల్స్ కావచ్చు, హార్సెస్ కావచ్చు, ఇలాంటివి మనకి హిస్టారికల్ ట్రేడ్గా మనకి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అదేవిధంగా డిప్లొమసీ రిలేటెడ్గా చాలా షేరింగ్ అండ్ కేరింగ్ కూడా ఉంది, రైట్. సో అయితే ఇండియన్ రూపీస్ హిస్టారికల్ యాక్సెప్టెన్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ రూపీ యాక్సెప్ట్ ఇన్ కువైట్, అది చాలా ప్రథమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా మైగ్రేట్ పోర్టల్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా గల్ఫ్ నేషన్స్లో ఉన్న ఇండియన్ వర్కర్స్ సపోర్ట్ చేసే విధంగా ఈ మైగ్రేట్ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎగ్జామినేషన్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ విజన్ గురించి ఇక్కడ మాట్లాడిన సందర్భంలో మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్లో మనం విజన్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే, రైట్. సో ఇక్కడ ఇండియా కువైట్ రిలేషన్స్ అనేవి పార్ట్నర్షిప్ అనేది ముందుకు తీసుకెళ్తూ మేజర్ ఫోకస్ అనేది ఇక్కడ స్టార్టప్స్ మీద కావచ్చు, ఫిన్టెక్ మీద కావచ్చు, గ్రీన్ టెక్నాలజీస్ మీద కావచ్చు, వాటి మీద ఫోకస్ చేస్తూ ఇండియా అండ్ కువైట్ రిలేషన్స్ ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, రైట్. అదేవిధంగా ఈ డయాస్పోరాకి ఇన్విటేషన్ కూడా ఒకటి ఇచ్చారు. ప్రవాసీ భారతీయ దివాస్ ఏదైతే ఉందో, అదేవిధంగా జనవరిలో జరగబోతున్న మహాకుంభమేళాకు సంబంధించి కూడా
ఇన్విటేషన్ అయితే కంపల్సరీ వీళ్ళు ఇండియన్ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్పారు, రైట్. సో ఇది మనకి మేజర్గా ఈ ఇండియా కువైట్ పర్యటనలో మొదటి రోజు జరిగిన విషయాలు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గవర్నమెంట్ అమెండ్స్ రూల్ టు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు పోలింగ్ ఫుటేజ్. ఇది మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అమెండ్మెంట్ టు ద రూల్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. అది కంటెక్స్గా చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకున్న కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది, రూల్ నెంబర్ 93 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ, రైట్. సో ఇది గతంలో చూస్తే ఈ రూల్ ప్రధానంగా అన్ని ఎలక్షన్స్ సంబంధించిన రిలేటెడ్ పేపర్స్ ఓపెన్గా పబ్లిక్ ఇన్స్పెక్షన్లో ఉండే విధంగా ఉండేది. బట్ వీటిని చేంజ్ చేస్తూ సవరణ చేస్తూ ఇప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్నే ఇందులో ఈ రూల్స్ సంబంధించి యాక్సెసిబుల్గా ఉంచారు. అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ కంటెక్స్ట్ రూపంలో. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 1961 గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఈ రూల్స్ అనేవి ఎలక్షన్ ప్రాసెస్ ఇండియాలో జరగడానికి ఏ విధంగా జరగాలనే నేపథ్యంలో ఈ రూల్స్ అయితే మనం తీసుకొచ్చారు. ఆర్పిఏ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఈ రూల్స్ అయితే క్రియేట్ చేశారు. ఇందులో రూల్ 93 ఏదైతే ఉందో అది ముఖ్యంగా పబ్లిక్ యాక్సెస్ టు ఎలక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ పోస్ట్ ఎలక్షన్, అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనకి ఎలక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి అందజేయాలా మనకి ఈ రూల్ అయితే వర్తిస్తుంది, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇదంతా చేస్తుంది ఎందుకు, ట్రాన్స్పరెన్సీ రిలేటెడ్గానే ఇక్కడ మనకి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎలక్షన్స్లో అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఒక డెమోక్రటిక్ నేషన్గా అంటే ప్రజాస్వామ్య దేశంగా మనకి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత చాలా అవసరం. ఇది ఒక కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రల్ ప్రాసెసెస్ ఏవైతున్నాయో అవి పబ్లిక్ ట్రస్ట్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ కంపల్సరీ ఈ ట్రాన్స్పరెన్సీ కంపల్సరీ మనకి ఒక పక్క వాటర్ సీక్రెసీని ప్రొటెక్ట్ చేస్తూ ఒక పక్క మనకి ఈ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఇక్కడ మిస్యూజ్ అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఇది ఒక ఇన్స్ట్రుమెంటల్గా చెప్పుకోవచ్చు. మన ట్రాన్స్పరెన్సీని పెంచుకునే విధంగా లేదా గవర్నెన్స్ని ముందుకు నడిపే విధంగా ఎలక్షన్స్ పరంగా మాట్లాడతాయి, రైట్. సో ఏదైనా రెస్ట్రిక్షన్స్ సంబంధించి ఎలక్షన్ రికార్డ్స్ సంబంధించి మనకి ఏదైనా అవసరం అయితే దీని ద్వారా మనం పొందొచ్చు, రైట్. సో అయితే ఏంటి ఈ అమెండ్మెంట్కి సంబంధించిన మేజర్ రీజన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు కారణాలు ఏంటి అనేది ప్రధానంగా తెలుసుకుంటే ఇక్కడ సెన్సిటివ్ రికార్డ్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయి అనే నేపథ్యంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఎలక్షన్ సంబంధించి పోలింగ్ స్టేషన్లో ముఖ్యంగా ఈ వాటర్ సీక్రెసీని కాంప్రమైజ్ చేస్తూ ఈ పర్టికులర్ సీసీటీవీ ఫుటేజ్ని మనం మిస్యూజ్ చేస్తున్నారు చాలామంది అనే నేపథ్యంలో ఈ కారణంగా చెప్తున్నారు. అయితే ఈ కన్సర్న్స్ అనేవి మేజర్గా మనకి మిస్యూజ్ ఎక్కడ అవుతుంది ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇలాంటి సెన్సిటివ్ ఫుటేజ్ని ఏం చేస్తున్నారు అంటే మిస్యూజ్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఆర్ నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్ లాంటి వాటిలో మనం చూసుకుంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మిస్యూజ్ చేస్తున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎలక్షన్ సంబంధించి అనేది మేజర్ ఆందోళనగా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి ఈ క్యాండిడేట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ సంబంధించి ఎలాంటి చేంజ్ అయితే లేదు. వాళ్ళు యాక్సెస్ రికార్డ్స్ అనేవి డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళకైతే కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఓన్లీ ఇక్కడ ప్రజలకు మాత్రమే యాక్సెసిబిలిటీని తగ్గించారు, రైట్. సో అయితే దీనికి సంబంధించిన క్రిటిసిజం ఏంటి, ఈ ఆర్టీఐ యాక్టివిటీస్ నుంచి మనకున్న క్రిటిసిజం ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ పారదర్శకత కావచ్చు, అదేవిధంగా ఎన్నికల రికార్డులను పొందే ప్రజల హక్కుకి భంగం కలిగే విధంగా ఉంది అనే ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు, రైట్. సో ఇది మనకి మేజర్గా ఈ పర్టికులర్ ఇష్యూలో మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రివ్యూ ఆఫ్ జిఎస్టీ ఆన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ డిఫర్డ్. ఇక్కడ మనకి ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇది ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ కంటెక్స్ట్ ఏంటంటే మనకి జిఎస్టీ రివ్యూ
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రివ్యూ అనేది జరిగింది. ఈ రివ్యూలో ముఖ్యంగా కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని లెవీస్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇప్పుడు కొన్ని జిఎస్టీ లెవీస్ని కొంత రివ్యూకి సంబంధించి పోస్ట్పోన్ చేసింది, రైట్. మేజర్గా మనకి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియర్స్ లాంటి వాటికి, రైట్. సో ఇవి మేజర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్స్లో ఇంకా ఫ్యూచర్లో మన ఫైనల్ డెసిషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మేజర్గా మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రధానంగా మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ గురించి మనం తెలుసుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ అనేది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో, అంటే ఆయన అత్యున్నత సంస్థగా మనకి ఇక్కడ అధ్యక్షతన మనకి భారతదేశంలో జిఎస్టీ సంబంధిత నిర్ణయాలకు అత్యున్నత సంస్థగా మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. అంటే జిఎస్టీ సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలని జిఎస్టీ రివ్యూ చేసి కౌన్సిల్ అనేది ఇక్కడ తీసుకుంటుంది, రైట్. సో ఇందులో ఆర్థిక మంత్రి, అంటే భారతదేశ ఆర్థిక మంత్రి అధ్యక్షత వహించే ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఇంకా మనకి ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు, రైట్. ఈ పర్టికులర్ కౌన్సిల్లో అది తెలుసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ మనకి కీ రికమెండేషన్ ఆర్ కీ రేట్స్ రేషనలైజేషన్ ఏంటి, ఇక్కడ మార్పులు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 150 ఐటమ్స్ సంబంధించిన సజెషన్స్ అయితే వచ్చాయి. కొన్ని ప్రైస్ బేస్డ్ జిఎస్టీ అండ్ గార్మెంట్స్ కావచ్చు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కావచ్చు, లో కాస్ట్ బైసైకిల్స్ సంబంధించి కావచ్చు, ఇవి కొంత డిఫర్ అయితే అవుతున్నాయి, రైట్. సో అయితే న్యూ డెసిషన్స్ ఏ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాలంటే జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్షన్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం జీన్ థెరపీ కావచ్చు, అదేవిధంగా మనకి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సంబంధించిన అయితే ఈ రెండింటికి ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చారు, రైట్. సో అయితే లెవీని ఇంక్రీజ్ చేసిన సందర్భాలు మనం అర్థం చేసుకుంటే ఏ ప్రోడక్ట్స్ అనేది చూస్తే జిఎస్టీ ఆన్ యూజ్డ్ కార్ సేల్స్ రైజ్డ్ 18%. అర్లియర్ ఇది 12% ఉండేది 18%కి పెంచారు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, రైట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా నార్మల్ వెహికల్స్ అయినా యూజ్డ్ కార్ సేల్స్ అనేవి మనకి ఇక్కడ జిఎస్టీ యూజ్డ్ కార్ సేల్స్ అంటే ఏంటి, ఆల్రెడీ యూజ్ చేసిన కార్స్ సంబంధించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ వాటి మీద 12% ఉండేది, అది 18% పెంచారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంక్రీజ్, రైట్. సో నెక్స్ట్ మనకి న్యాచురల్ డిజాస్టర్ సంబంధించి కూడా మనకి ఇక్కడ లెవీ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ యూనిఫామ్ ట్యాక్స్ పాలసీ అనేది ఇది ప్రపోజ్ చేసింది. ఇక్కడ ప్రధానంగా న్యాచురల్ డిజాస్టర్ హిట్ స్టేట్స్ సంబంధించి మేజర్గా, రైట్. సో ఇక్కడ ఇది ఈ ప్రత్యేకించి మనం అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ మేరకు ఈ యూనిఫామ్ డిజాస్టర్ ట్యాక్స్ అనేది ఇక్కడ ఒక కన్సర్న్స్ అనేవి కూడా హైలైట్ చేసింది. స్టేట్ ఫిస్కల్ మేనేజ్మెంట్కి సంబంధించి, కలామిటీస్ సంబంధించి ఈ ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా అంతకుముందు మనం ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే కేరళ ఆల్రెడీ ఫ్లడ్ సెస్ అనేది కూడా ఇనిషియేట్ చేసింది 2019. అప్పుడు 2018లో మనకి వచ్చిన వరదల నేపథ్యంలో ఈ రీబిల్డింగ్ పోస్ట్ డిజాస్టర్ సంబంధించి ఈ 2019లో ఫ్లడ్ సెస్ అంటే వరదల సుంకానికి సంబంధించి లేదా వరదల పన్నుకు సంబంధించి తీసుకొచ్చారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ నోట్గా చెప్పుకోవచ్చు, రైట్. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్సెస్, పాప్కార్న్ ట్యాక్సేషన్ కావచ్చు, మున్సిపల్ ఛార్జెస్ కావచ్చు, మేజర్గా అవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ సోషల్ వెల్ఫేర్ మెజర్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ముఖ్యంగా జిఎస్టీ ఆన్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 18% to 5%. ఇది ఇంపార్టెంట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో 18%ని 5%కి తగ్గించారు. ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి కొరకు, రైట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ వెల్ఫేర్ మెజర్స్ సంబంధించి ఇది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జామ్షన్స్లో ముఖ్యంగా ఇక్కడ జీన్ థెరపీని మనం తీసుకున్నాం. జీన్ థెరపీ అంటే కూడా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ లాంటి వాటిని మనకి క్రిటికల్గా ఉపయోగపడే ఈ జీన్ థెరపీ మీద మనకి జిఎస్టీని ఎగ్జామ్ చేశారు. ఇక్కడ జీన్ థెరపీ అంటే ఒక రెవల్యూషనరీ మెడికల్ ట్రీట్మెంట్గా మనం జెనెటిక్ డిజాస్టర్స్ సంబంధించి టార్గెట్ చేస్తూ ఈ ట్రీట్మెంట్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సికిల్ సెల్ అనీమియా
అనేమియా వాటి మీద మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో జెనెటిక్ డిజాస్టర్స్ అంటూ మనం చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జామ్షన్స్ అనేవి హెల్త్ కేర్ అఫోర్డబిలిటీ అందరికీ అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ సంబంధించి మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది, రైట్. ఇది ఒక బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ లాంటివి, వాటికి ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని కూడా ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చారు, అసెంబ్లీ అండ్ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్గా, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇవి మనకి జిఎస్టీ రిలేటెడ్గా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి 25% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఏరియా అండర్ గ్రీన్ కవర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, ఎక్స్క్లూజివ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా, రైట్. సో కంటెక్స్ట్ ఇక్కడ అర్థం చేసుకుంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2020 అనేది మనకి ఇక్కడ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అదొక చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనం హెడ్డింగ్ చూసేటట్టు 25% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఏరియా అండర్ గ్రీన్ కవర్ అనేది ఇక్కడ కంటెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రిపోర్ట్ అనేది రివీల్ చేసిన గణాంకాల్లో ఆల్మోస్ట్ 25.17% మనకి జియోగ్రఫికల్ ఏరియా, దేశంలోకి సంబంధించి భూభాగంలో మనం చూసుకుంటే ఇది 25.17% ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రీ కవర్ అనేది మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఎగ్జామినేషన్ పర్పస్లో, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది బయాన్యువల్గా మనకి రిలీజ్ అవుతుంది 1987 నుంచి, రైట్. 2 ఇయర్స్కి ఒకసారి అనమాట, రైట్. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా ఇది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ని మానిటర్ చేస్తూ ఆ చేంజెస్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసి మనకి ఒక గణాంకాలు అనేవి అందిస్తుంది, రైట్. సో ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ జోగ్రఫీ పర్పస్లో, రైట్. సో ఫారెస్ట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడానికి, రైట్. ఆ కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ మెథడ్ ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక న్యాచురల్గా లేదా హ్యూమన్ మేడ్ ప్రాసెస్గా మనం ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఈ కార్బన్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్లో దాన్ని క్యాప్చర్ చేసి ప్రాసెస్ చేసి లేదా ఆ స్టోరింగ్ చేయడం ఒక మెథడ్నే మనం కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటాం. అంటే గాలిలో ఉన్న మన ఏదైతే గాలి ఉందో గాలిలో కొన్ని చాలా అణువులు ఉంటాయి, రేణువులు ఉంటాయి, అందులో ఈ కార్బన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేయడం ఎన్విరాన్మెంట్కి సంబంధించి, తద్వారా మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించడం లేదా క్లైమేట్ చేంజ్ని మనం తగ్గించడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మనం న్యాచురల్గా కొన్ని ప్రాసెస్లో జరుగుతాయి, రైట్. సో అదేవిధంగా హ్యూమన్ మేడ్ ప్రాసెసెస్ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో కూడా ఆల్రెడీ ట్రై చేశారు, రైట్. సో ఈ పర్టికులర్ ఇష్యూ మీద మనం కార్బన్ సెక్వెస్ట్రేషన్ మీద చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇది ఎకలాజికల్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్, రైట్. సో వీటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది నడుస్తుంది. ఇది ఈ హైలైట్స్ ఏంటి ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ గణాంకాల దృష్ట్యా మనం ఫోకస్ చేయాల్సిన ఈ రిపోర్ట్ రిలేటెడ్గా మనం ఓవరాల్ గ్రీన్ కవర్ మనకి ఇక్కడ 25.17% అని చెప్పారు. ఇందులో ఫారెస్ట్ కవర్ ఎంత 21.76%, రైట్. సో అంటే ఇక్కడ ఫారెస్ట్ కవరు ట్రీ కవర్ అంటే ఏంటి, ఇక్కడ ఫారెస్ట్ ఏరియానే, రైట్. కవర్ అంటే వేరే ఏదో కాదు, ఫారెస్ట్ కవర్ అంటే అటవీ ప్రాంతం, రైట్. ట్రీ కవర్ అంటే చెట్లు ప్రాంతం అంటే చెట్లున్న ఏరియాని మనం ట్రీ కవర్గా పిలుస్తాం, రైట్. సో ఇక్కడ ట్రీ కవర్ చూసుకుంటే 3.1% ఉంది. అంటే మనం ఆల్మోస్ట్ ఏరియాని మనం స్క్వేర్ కిలోమీటర్స్లో చూస్తే 21.76% అనేది ఫారెస్ట్ కవర్ ఏరియా మనం చూసుకుంటే 7.15 lakh స్క్వేర్ కిలోమీటర్లో ఉంది ఈ పర్టికులర్. 3.41 ట్రీ కవర్ ఉంటే 1289 స్క్వేర్ కిలోమీటర్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇలాంటి గణాంకాలు మనకి ఈ గ్రూప్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతారు, ఇవి ఫోకస్ చేయాలి. మనం అప్ టు డేట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా మనం డైలీ న్యూస్ పేపర్ రిలేటెడ్గా ఇలాంటి గణాంకాలు మనం అప్ టు డేట్ నోట్ మేకింగ్ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో ఒక్కసారి రివైజ్ చేస్తే సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం అంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి స్టాటిక్, ఒకటి కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా మనకి ఈ గణాంకాలు డేటా కావచ్చు, కొన్ని టర్మ్స్ కావచ్చు, ఇవన్నీ మనం రాసుకుంటాం, ఓకే. బట్ దాని బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టాపిక్స్ డెఫినేషన్స్ అనేవి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. మేజర్గా ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
డెఫినేషన్స్ మనం ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తే ల్యాండ్ విత్ ఎ ట్రీ కెనాపీ డెన్సిటీ 10% లెస్ దాన్ గ్రేటర్ దాన్ స్పానింగ్ అట్లీస్ట్ 1 hectare ఇంక్లూడ్స్ ప్లాంటేషన్ అన్నారు. అంటే చెట్లు పరిధి అంటే చెట్లు పందిరి అంటాం, అంటే చెట్లు కాదు, చెట్లు ఒక పందిరిలా ఏర్పడితే ఒక పర్టికులర్ ప్లేస్లో అది ఆ సాంద్రతని మనం కలిగిన భూమినే మనం ఆల్మోస్ట్ 10% కనీసం 1 hectareకి విస్తరించి ఉంటే రైట్, గ్రేటర్ దాన్ 10% అంటే 10% కన్నా ఎక్కువ ఉంటే దాన్నే ఫారెస్ట్గా పిలుస్తారు. ఇందులో తోటలకు కూడా ఇంక్లూడ్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్. అంటే 10% అనేది ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవచ్చు. 10% అంటే ఒక హెక్టార్కి 10% విస్తరించి ఉండాలి ఈ ఫారెస్ట్ అనేది రైట్. సో ఇందులో తోటలు కూడా కవర్ అవుతాయి. అదేవిధంగా ట్రీ కవర్ని మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ట్రీస్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్, అంటే ఇక్కడ ఫారెస్ట్ కవర్ని ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఫారెస్ట్ పరిధిలో లేని చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ 1 hectare కన్నా తక్కువ ఉంటేనే పర్టికులర్ ఏరియాకి సంబంధించి 1 hectare కన్నా తక్కువ ఉన్న ప్లేసెస్ సంబంధించిన ట్రీసే ఇక్కడ ట్రీ కవర్గా మనం చూస్తాము. ఆ పర్సంటేజ్ అయితే 3.41% అయితే ఉంది రైట్. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ ఫైండింగ్స్లో మనం ప్రాముఖ్యత ఏంటి, ఈ పర్టికులర్ ఫైండింగ్స్ నుంచి మనం అర్థం చేసుకుంటే బ్యాంబూ కవర్ అనేది ఇంక్లూడ్ చేశారు ట్రీ కవర్లో, అదొక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కార్బన్ సింక్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేసుకున్నాం రైట్. కార్బన్ సింక్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇండియా అనేది ఆల్మోస్ట్ ఇక్కడ 2.29 బిలియన్ టన్స్ 2005 లెవెల్స్ నుంచి మనం చూసుకుంటే 2.29 బిలియన్ టన్స్ అనేది ఇక్కడ ఈ కార్బన్ సింక్ని పెంచుకుంటూ ఉంది. ఇప్పుడు అది పెంచింది, అదొక ఇంపార్టెంట్. అయితే మనకున్న టార్గెట్ని మనం అర్థం చేసుకుంటే మనకి అడిషనల్గా 2.5 బిలియన్ టన్స్ అనేది 2030 కల్లా మనం సాధించాలి యాజ్ పర్ ప్యారిస్ అగ్రిమెంట్లో మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రైట్. ఇది ఒక ఇంపార్టెంట్. అయితే ఇక్కడ స్టేట్ వైజ్ గణాంకాలు మనం కొన్ని తీసుకుంటే అబ్జర్వేషన్స్ అనేవి హైయెస్ట్ గ్రీన్ కవర్ ఇక్కడ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం కాబట్టి మధ్యప్రదేశ్లో హైయెస్ట్ గ్రీన్ కవర్ అనేది ఉంది, అంటే ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి. అదేవిధంగా ట్రీ కవర్ మొత్తం కలిపి మనకి మధ్యప్రదేశ్లో 85,724 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. ఆల్రెడీ మధ్యప్రదేశ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ మధ్యప్రదేశ్లో మనకి ఒక బెస్ట్ బయో డైవర్సిటీ కన్జర్వేషన్ అనేది మనం చూస్తున్నాం. టైగర్ సెన్సెస్ లాంటివి, టైగర్ పాపులేషన్ ఎలా వాళ్ళు కన్జర్వ్ చేస్తున్నారు అనే కొన్ని పార్ట్స్లో కూడా మనం పార్క్స్లో, నేషనల్ పార్క్స్లో చూసాం రైట్. సో అదేవిధంగా ఇక్కడ లార్జెస్ట్ ఇంక్రీజ్ అనేది కూడా ఛత్తీస్గఢ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గణాంకాలు కూడా ప్రిలిమ్స్ నేపథ్యంలో మనకు అడిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ అనేది లాస్ట్ రిపోర్ట్, ప్రీవియస్ రిపోర్ట్ కన్నా ఈ రిపోర్ట్కి ఎక్కువ ఇంక్రీజ్ చేసిన, అంటే ఈ ఫారెస్ట్ కవర్ని ఎక్కువ, గ్రీన్ కవర్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్న స్టేట్స్లో ఛత్తీస్గఢ్ ఎక్కువ. అది 684 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి తెలుస్తుంది రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ గణాంకాలు లేదా ఈ స్టేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ కవర్ రిపోర్ట్ని మనం ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని ఎవరు చేశారనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే రిసోర్స్ శాటిలైట్ ఏవైతే ఉందో ఇస్రోకి సంబంధించి మనకి డేటా అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. సో ఇక్కడ కాంట్రవర్సీ కొంత ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బయోడైవర్సిటీ లేని, అంటే ఇక్కడ పర్టికులర్గా జీవ వైవిధ్యం లేని కొన్ని ప్లేసెస్ కావచ్చు, డెడ్ వుడ్ లేనివి కావచ్చు, లేదా అండర్ గ్రౌండ్ బయోమాస్ లేనివి కావచ్చు. ఇవన్నీ మనకి కార్బన్ సెక్వెస్ట్రేషన్ని మనం లిమిట్ చేయలేం రైట్. న్యాచురల్ ఫారెస్ట్ లాగా మనం చూడలేం రైట్. ఈ ప్లాంటేషన్ కూడా ఇక్కడ ఈ ఫారెస్ట్ కవర్ అనే డెఫినేషన్లో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ చేయడం చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, కాంట్రవర్సీ కూడా ఉంది రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. అదేవిధంగా మనకి ప్రీవియస్గా మనం చూస్తే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 2021లో రిపోర్ట్ అనేది ఇలాగే ఫారెస్ట్ కవర్ని మనం గతంలో చూసుకుంటే చాలా ఇంప్రూవ్ చేసుకొచ్చాం, ఇప్పుడు కూడా అలాగే ఇంప్రూవ్ అయింది రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఉత్తరప్రదేశ్ టు రోప్ అప్ ఇన్ డిజిటల్ వారియర్స్ టు కంబాట్ ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ రైట్. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఉత్తరప్రదేశ్లో మనకి డిజిటల్ వారియర్స్ అనే ఇనిషియేటివ్ ఆల్రెడీ ఉంది. ఈ ఇనిషియేటివ్ సంబంధించి కొంత ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్గా కొన్ని ప్లాన్స్ అనేవి అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి డిజిటల్ వారియర్స్గా వారిని పరిగణిస్తూ ఎక్స్టెన్షన్ అనేది చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎక్స్టెన్షన్ అనేది పరిధి అనేది మనం గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా డిజిటల్ వారియర్స్ అనే
కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఇలాంటి వర్డ్స్ మీనింగ్స్ సంబంధించి ఆ ఎయిమ్ అండ్ పర్టికులర్ ఫోకస్ అనేది కూడా అడుగుతారు. సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక్కడ ఈ ఇనిషియేటివ్ అనేది ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, తప్పుడు సమాచారం అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో, అదేవిధంగా మనకి ఈ సైబర్ క్రైమ్స్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి, వాటికి అగెనిస్ట్గా ఫైట్ చేసే నేపథ్యంలో దీన్ని ఎయిమ్ చేసుకుని లక్ష్యంగా పెట్టుకున్నారు, రైట్. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది మేజర్గా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది 2018లో ఈ డిజిటల్ వారియర్స్ అనే ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. పర్టికులర్గా అప్పుడైతే ఒక వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి 2023లో ఎక్స్పాన్షన్ అనేది చేశారు. ఈ గ్రూప్స్ అనేవి ఫేక్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే విధంగా ఇక్కడ పోలీస్ వర్క్ మనకి ఇక్కడ హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 2024లో ఈ ఫోకస్ మేజర్గా యూత్ని కూడా ఇందులో ఎంగేజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ అనేది మనం స్కేల్ చేసే విధంగా, రైట్. సో ఫోకస్ చేసే విధంగా ఇది తీసుకెళ్తున్నాం, రైట్, ఈ 2024 అప్డేట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది డిజిటల్ వారియర్స్ యొక్క రోల్ ఏంటి, రైట్. ఫస్ట్ మనకి అవేర్నెస్ తీసుకురావడం, అందరికీ మేజర్గా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి, సైబర్ క్రైమ్స్ సంబంధించి, రైట్, అదొక ఇంపార్టెంట్ డ్యూటీ. నెక్స్ట్ ట్రైనింగ్, ముఖ్యంగా వర్క్షాప్స్ ఉపయోగించుకొని ఈ పర్సనల్గా ఇండివిజువల్స్కి ఈ ట్రైన్ చేస్తారు, ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ వెరిఫైయింగ్ చేసుకోవడం, అనలైజింగ్ చేయడం ఇదంతా, రైట్. సో నెక్స్ట్ మనకి ఎంగేజ్మెంట్ అంటే ముఖ్యంగా ఇక్కడ పోలీస్ క్యాంపెయిన్స్కి సంబంధించి, అదేవిధంగా మిస్లీడింగ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి అథారిటీకి సంబంధించి కంపల్సరీ రిపోర్ట్ చేసే విధంగా ఎంగేజ్ అవుతారు, రైట్. సో ఇది ఒక ప్రాముఖ్యమైన రోల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇనిషియేటివ్ సంబంధించి అసలు ప్రాముఖ్యత ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే సైబర్ క్రైమ్స్ ఇష్యూ అనేది మనకు రైజ్ అవుతుంది. ఆ రైజింగ్ అవుతున్న సైబర్ క్రైమ్స్ని ట్యాకిల్ చేసే విధంగా, అదేవిధంగా ఇండియాలో ఫేక్ న్యూస్ని మనం ప్రధానంగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే విధంగా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి యూత్లో డెవలప్ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, రైట్. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, రైట్, ఇది కూడా ఇంపార్టెంట్. సో వీటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించిన బాధ్యతంగా తీసుకెళ్లే విధంగా ఒక కల్చర్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇవి ఉపయోగపడతాయి, రైట్. అదేవిధంగా నెక్స్ట్ పోలీస్ అండ్ పబ్లిక్ కొలాబరేషన్ అనేది కూడా ఇక్కడ మనం డిజిటల్ స్పేస్ సంబంధించి ముఖ్యంగా దాన్ని స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఈ ఇనిషియేటివ్ ముఖ్యంగా మనకున్న బ్రాడర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కావచ్చు, డిజిటల్ లిటరసీ సంబంధించి కావచ్చు, దానికైతే మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే మన బ్రాడర్ గోల్స్ కూడా మనకి డిజిటల్ లిటరసీని పెంచే విధంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవి మనకున్న ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ ఇండియా కావచ్చు, అదేవిధంగా మనకున్న అదర్ ఇంపార్టెంట్ సైబర్ స్వచ్ఛతా కేంద్ర కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ని మనం ఇంకా ప్రమోట్ చేసే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఇండియా ఎఫర్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్. సో ఇక్కడ చాలా మనకి రిలవెన్స్ ఉంది మన బ్రాడర్ లెవెల్లో, అంటే ఇండియా కాంటెక్స్లో. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనకి తీసుకున్నప్పటికీ ఇది ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో మనకి ఆపాదించుకుంటే ఇంకా మనం బ్రాడర్గా మనం దీన్ని కట్టేలు చేయొచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈరోజు ప్రధానంగా ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కంపల్సరీ రానున్న గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించి కూడా, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.